ఒక ఊరిలో రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల చదువుకోలేకపోయేవాడు. కానీ తన తల్లిదండ్రులకి ఈ ఊరికి ఏదైనా మంచి పేరు తేవాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరు జమీందారు గారైన రామయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను బాగా చదువుకొని మంచి పేరు సంపాదిస్తాను. దయచేసి నాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయండి అంటాడు. దాంతో రమేష్ చెప్పిన విధానం రామయ్య గారికి బాగా నచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేస్తాడు. అప్పటినుంచి రమేష్ బాగా చదువుకొని అగ్రికల్చర్ బీఎస్సీ పాస్ అవుతాడు. పాస్ అయిన వెంటనే రమేష్‌కి మంచి ఉద్యోగం వస్తుంది. దాంతో ఊరికి వచ్చిన రమేష్ రైతులందరినీ ఒక దగ్గరగా పోగేసి వ్యవసాయంలో వచ్చిన కొత్త కొత్త మార్పులను, పద్ధతులను తెలియచేస్తారు. వ్యవసాయం గురించి బాగా అవగాహన కల్పిస్తాడు. దాంతో రైతులందరూ బాగా కష్టపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారు. అప్పటినుంచి ఊరు ప్రగతి బాట పడుతుంది. ఆ ఊరిలో కొంతమంది యువకులు కలిసి రమేష్ దగ్గరికి వచ్చి, అన్నా, నువ్వు అగ్రికల్చర్ బీఎస్సీ మాత్రమే ఎందుకు చదివావు అని అడుగుతారు. అప్పుడు రమేష్ ఈ విధంగా చెప్తాడు. మన దేశానికి రైతులు వెన్నెముక లాంటివారు. కాబట్టి నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదివాను. నా ద్వారా మరికొంతమంది రైతులను తయారు చేస్తాను. ఆ మాటలు విన్న కొంతమంది ఊర్లో పెద్దలకి చాలా ఆనందం కలుగుతుంది. రమేష్ ఉన్నతమైన ఆలోచనలకు అందరూ సంతోషిస్తారు. ఫ్రెండ్స్, మీ నిజ జీవితంలో రమేష్ లాంటి ఉన్నతంగా ఆలోచించే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే కనుక నాకు కామెంట్ చేసి, మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.